రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాల వరకు మనము చదువుకుందాం. మొదటి నుంచి 7 వచనాల వరకు మనము చదువుకుందాం. అంతటా ప్రవక్త శిశువులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావాలను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నువ్వు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పాత్రలన్నిటి నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వారు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచి పోయెను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదామా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనము చూసినప్పుడు రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాల మాత్రమే ఈ స్త్రీ గురించి లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి, ఇంకెక్కడా రాయబడలేదు. అయితే ఈ స్త్రీ జీవితంలో మనము నేర్చుకున్న పాఠాలు, మనం నేర్చుకున్న ఆత్మీయ సుగుణములు మనము జ్ఞాపకం చేసుకుంటే గనక, ఈ స్త్రీ జీవితంలో వీళ్ళ పేరు కానీ, ప్రవక్త శిష్యులలో ఒకని భార్య కదా, అంత మాత్రమే రాయబడింది. ఆమె పేరు కానీ ఆమె ఊరు కానీ రాయబడలేదు. ఆమె పేరు కానీ ఆమె ఊరు కానీ లేదా ఆమె భర్త పేరు కూడా రాయబడలేదు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆమె భర్త చనిపోయాడండి. ఆమె భర్త చనిపోయాడు. ఈమెకు ఒక సమస్య ఉంది, ఒక కొరత ఉంది. ఏ కొరత అంటే, ఈమె భర్త బహుశా అప్పు చేసి చనిపోయి ఉండొచ్చేమో. ఈమె భర్త అప్పు చేసి చనిపోయి ఉండొచ్చు. అయితే ఈ అప్పు తీర్చడానికి ఆమెతో ఏం లేదు. ఆస్తి కానీ ఐశ్వర్యం కానీ వెండి బంగారాలు కానీ ఆమెతో లేవు. అయితే ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తుంది. ఏంటిది అనంటే, ఆమె ఏం చేసిందంటే మొదటిగా దైవజనునికి మొరపెట్టింది. మొదటిగా ఆమె జీవితంలో మనము చూసినప్పుడు ఏం చూసుకున్నామంటే, సమస్యను పరిష్కరించే దేవుని వైపు చూస్తూ దైవజనునికి తన మొరను అప్పగించింది అని చూసుకున్నాం. మొరపెట్టింది అన్న విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము మనము చూస్తే, ఆదికాండము కాదు, నిర్గమకాండములో చూసినప్పుడు 14, 11 వచనాలు, 14వ అధ్యాయం 10, 11 వచనాలు మనం చూస్తే అక్కడ ఇజ్రాయేల్ ప్రజలు మొరపెట్టారు. ఎందుకు మొరపెట్టారంటే, ముందరనేమో ఎర్ర సముద్రం, వెనుకనేమో ఫరో సైన్యం. ముందరనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనుకనేమో ఫరో సైన్యం ఉంది. ఆ విషయమై వాళ్ళు మొరపెట్టారు.
ఏమని మొరపెట్టారు? మోషే, మమ్మలను ఐగుప్తు దేశముల నుంచి మమ్మలను అరణ్యం ప్రాంతానికి నడిపించావు. అయితే ఇప్పుడు చనిపోతున్నాం. ఎలా చనిపోతున్నామో తెలుసా? ముందర చూస్తే ఎర్ర సముద్రం, వెనకనేమో ఫరో సైన్యం ఉంది. మేము ఐగుప్తు దేశములో వారికి బానిసలుగా ఉంటేనే బాగుంటుండే, మమ్మల్ని ఈ అరణ్యంలో తెచ్చి చంపవేయడానికి వస్తున్నావని వారు ఆయనతో మాట్లాడినట్టు చూసాం. అలా మొర్ర పెట్టారు. దేవుడు వారి మొర్రను ఆలకించి అక్కడ అంటున్నాడు, మోషే ఏమంటున్నాడంటే, మీరు ఊరికే నిలిచి చూడండి అని అన్నాడు. దేవుడు చేసే కార్యమును మీరు నిలిచి ఊకే చూడండి అన్నాడు. ఈ 14వ అధ్యాయం 10వ వచనం నుంచి 14 వచనాల వరకు చదివితే ఆ మాటలు ఉన్నవండి, మనకు బాగా అక్కడ అర్థమవుతుంది. అయితే ఇంకొక లేఖన భాగాన్ని మనము చూస్తే గనక కీర్తనల గ్రంథంలో 64వ కీర్తన 1వ వచనము అనుకుంటా. 64వ కీర్తన 1లో ఏమంటుందంటే, దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము అన్నాడు. దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. ఈనాడు నువ్వు నేను ఏదైనా సరే మొరపెడితే దేవుడు ఆలకించడానికి సిద్ధముగా ఉన్నాడు. అయితే మన మొర ఎలా ఉండాలంట? యథార్థంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఈ స్త్రీ విశ్వాసంతోనే దైవజనునిదికి వచ్చింది. నా సమస్యను పరిష్కరించే దేవుడు ఉన్నాడు, దేవునికి మనుషులకు మధ్య ప్రవక్తమైనటి ఎలీషా ఉన్నాడు అని విశ్వాసంతో మొరపెట్టింది. ఆమె సమస్యను దేవుడు ఆ ఎలీషా దైవజనం ద్వారా పరిష్కరించబడింది. ఇంకొకది మనం చూస్తే ఈమె జీవితంలో యథార్థతను చూడగలుగుతాం, యథార్థతను చూడగలుగుతాం. 2వ వచనములో మనం చూసాం కదా, ఏముంది ఆమె ఏమంటుందంటే, ఆమె నీ ఇంటిలో ఏముంది అన్నప్పుడు నా ఇంటిలో నూనె కుండ ఒకటి మాత్రం ఉంది, ఇంకా ఏమీ లేదంటుంది. అంటే అక్కడ ఏం కనిపిస్తుందంటే యథార్థత కనిపిస్తుంది, యథార్థమైన జీవితము కనిపిస్తుంది. అందుకే ఈనాడు నా జీవితంలో యథార్థతను దేవుడు కోరుకుంటున్నాడు అని మనము మత్తయి సువార్తలో 2 దాసులను చూడొచ్చు, ఒక యజమాన్ని చూడొచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 నుంచి 51వ వచనం వరకు మనము చదివితే గనక అక్కడ ఒక యజమానుడు ఉన్నాడు, 2 దాసులు ఉన్నారు. అయితే ఒక దాసుడు మొదటిగా ఏం చేశాడంటే, మొట్టమొదటిగా యజమానుడు 2 దాసులకు ఏమని చెప్పాడంటే, ఈ నా కుటుంబాన్ని ఎవరైతే మంచిగా పోషిస్తారో, వాళ్ళకు ఆహారం పెడుతూ వాళ్ళను మంచిగా బాగోగులు చూసుకుంటారో, నేను చెప్పిన పని మీరు మంచిగా చేస్తారో, నేను అప్పగించిన పని మంచిగా చేస్తారో, యథార్థంగా చేస్తారో, నిర్భయంగా చేస్తారో, వారిని నేను నా ఆస్తి అంతటికీ ఏం చేస్తానంటాడు? ఒక యజమానిగా లేదా ఒక అధికారిగా నేను చేస్తానని ఆ యజమానుడు చెప్పాడు. అయితే యజమాని కింద 2 దాసులు ఉంటే మొదటి దాసుడు ఏం చేశాడంటే, యజమాని చెప్పినట్టుగానే ఆ ఇంటి వారిని మంచిగా చూసుకున్నారు, ఆ ఇంటి బాగోగులు కూడా చూసుకున్నారు, ఆ ఇంటి వారికి భోజనము పెట్టారు. అయితే అతన్ని మంచి భలే నమ్మకమైన దాసుడు అన్నట్టు దేవుడు మెచ్చుకున్నాడు. మెచ్చుకున్న తర్వాత ఏం చేశాడంటే, తన యావదాసు అంతటి పైన అతని నాయకునిగా లేదా యజమానిగా పెట్టేశాడు. 2వ దాసుడు ఉన్నాడు కదా, ఆ 2వ దాసుడు, నా యజమానుడు లేట్ అయ్యింది, చాలా దినములైంది వెళ్ళి నాకు పని అప్పగించాడు, కానీ అతడు రాలేదని చెప్పేసి అతడు ఏం చేశాడంటే, తాగుబోతుగా, తిరిగిబోతుగా, వ్యభిచారిగా, దొంగగా, ఈ రీతిగా మారాడు. చూడలే నా యజమానుడు చాలా దినాలైంది పోయి, నాకు పని అప్పగించిపోయి చాలా దినాలైంది అని చెప్పేసి 2వ దాసుడు అనుకున్నాడు. కానీ అతడంట ఆ 50 నుంచి 51వ వచనం వరకు చదివితే గనక మత్తయి సువార్త 24వ అధ్యాయము 45 నుంచి 50 వచనాల వరకు చూస్తే అక్కడ ఉంటుంది. ఏమంటుందంటే, వాళ్ళకంట ఆ త్రాగుబోతు తిరుగుబోతులకు ఏముందంటే, ఆరని అగ్ని, తీరని బాధ. అయ్యో అయ్యో నువ్వు రొమ్ములు కొట్టుకున్న స్థలానికే వెళ్ళవలసిందే అని ఉంటుంది అక్కడ మాట. అయితే 2వ దాసుడు తన యజమాను చెప్పినట్టు వినలేదు కాబట్టి అతడికి ఎక్కడ వెళ్ళాడు? ఆరని అగ్నికి అతన్ని అప్పగించాడు. అందుకే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే,
ఇద్దరు దాసుల మధ్య ఒక దాసునికి మాత్రమే యథార్థత కనిపిస్తుంది. అయితే ఇంకొక మాట చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథములో మనము చూసినప్పుడు 3:6లో అక్కడ యోహాను పేతురులు కనిపిస్తున్నారు. యోహాను పేతురులు కనిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక కుంటి భిక్షకుడు పుట్టినది మొదలుకొని ఒక భిక్షగాడు ఏం చేశాడంటే శృంగారం అనే దేవాలయము కాడ అతన్ని ప్రతిదినము అక్కడ ఉంచి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళ ఇంటి వారు. అయితే అలాగ ఉన్నప్పుడు ఈ పేతురు యోహానులు ఆ మందిరానికి, ఆ సమాజపు మందిరానికి వెళ్ళినప్పుడు ఆ కుంటి భిక్షకుడు పేతురు యోహానులను చూశాడు. చూసి నాకేమన్నా దొరుకుతుందేమని వాళ్ళ వైపు తేరి చూశాడు. చూసినప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నా వైపు తేరి చూస్తున్నావు, మా వద్ద ఏమి లేదు, వెండి బంగారములు మా వద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను అన్నాడు పేతురు. ఆయనకి ఏం కలిగిందంటే కృపావరములు కలిగాయి. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనకు కృపావరములు కలిగాయి, రక్షణ భాగ్యము కలిగింది పేతురుకి. అందుకే అన్నాడు, నజరుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు దిగ్గున లేచి నడుదుగాక అని అన్నాడు. ఆ కృపావరములు నీకు ఇస్తున్నాను, నాకు కలిగినది నీకు ఇస్తున్నాను, నువ్వు లేచి నడువుదుగాక అని చెప్పాడు. వెంటనే అతడు లేచి దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి స్తుతించి ఆరాధించినట్టు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే యథార్థత కనిపిస్తుంది. నాతో వెండి బంగారాలు లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను అని అక్కడ యథార్థత కనిపిస్తుంది. ఇంకొక లేఖన భాగం చూస్తే గనక కీర్తనల గ్రంథం 23వ కీర్తన 1 అంటే 1వ వచనంలో యెహోవా నా కాపరి నాకుళ్ళేమీ కలగదు. యెహోవా నా కాపరి నాకుళ్ళేమీ కలగదు. ఎన్ని కష్టాలు ఎన్ని ఉన్నా నాకు దేవుడు కాపరిగా ఉంటే నాకేది కొదవా ఉండదు అని అర్థం. ఇంకొకటి అదే కీర్తన 37వ కీర్తన 25వ వచనములో మనము చూస్తే నేను చిన్నవాడిగా ఉంటిని, అంటే బాల్యముగా ఉంటిని, ఇప్పుడు ముసలివాడిగా ఉన్నాను అని అంటాడు. అక్కడ నేను చిన్నవాడిగానే ఉంటిని, అయితే ఇప్పుడు ముసలివాడిగా ఉన్నాను. నీతిమంతులు చదువుతారా మాట? 37వ కీర్తన 25వ వచనం, 37 కీర్తన 37వ కీర్తన 25వ వచనం, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు, ముసలివాడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటారంట? నీతిమంతులుగా ఉంటారు, యథార్థవంతులుగా ఉంటారు. అందుకే వారు విడవబడట కానీ దేవుడు వారిని విడిచిపెట్టడని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా వారి సంతానం అంట, వారి సంతానము భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు. అవునండి, యథార్థంగా నడుచుకుంటే, దేవుని యందు భయము కలిగి భక్తి కలిగి నడుచుకుంటే వాళ్ళ పిల్లలంట భిక్షం ఎత్తుకునడానికి అవకాశము ఉండదు. ఎందుకంటే వాళ్ళను పోషించే పోషణకర్త మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఉండగా, ఆయన కాపరిగా ఉండగా ఇంకా ఎలాంటి కొరత ఉండదండి. అందుకే ధైర్యంగా కీర్తనకారుడు చెప్పగలుగుతూ ఉన్నాడండి. ఈనాడు నువ్వు నేను చెప్పగలుగుతున్నామా? నా పిల్లలు భిక్షము ఎత్తుకోరు, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను కాబట్టి నా సంతానము భిక్షం ఎత్తుకునే పరిస్థితి రాదు. కుటుంబంలో కుటుంబ యజమానుడు మొదటిగా ఏం చేశాడు? భక్తి కలిగి ఉన్నాడు. ఎవరి యందు? మనుషుల యందా? ఎవరి యందు? దేవుని యందు మాత్రమే భయము భక్తి కలిగి ఉన్నాడండి. ఆయన చనిపోయాడు. ఈమె వెధవరాలు, ఇప్పుడు ఈమె వెధవరాలు, భర్త లేడు. అయితే ఆమె దేవుని యందు విశ్వాసము కలిగి దైవజనునికి మొరపెట్టి యథార్థంగా ఒప్పుకుంటుంది. ఆ యథార్థతను బట్టే తన పిల్లలకు క్షేమం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం గట్టిగా చప్పట్లు కొడదామా?
ఆమె యథార్థత చెప్పింది కాబట్టి వాళ్ళ ఇద్దరు పిల్లలు బానిసత్వానికి కొనుపోబడిన పిల్లల్ని ఏం చేశారు? అడ్డగించాడు దేవుడు. ఎలాగా యథార్థంగా మాట్లాడింది కాబట్టి, నా ఇంటిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది కాబట్టి, ఆ యథార్థతను బట్టి పిల్లలు బానిసత్వము నుంచి విడిపించబడ్డారు. అప్పు ఇచ్చిన యజమానుడు తన ఇద్దరు పిల్లలు ఈడ్చుకొని వెళ్తూ ఉంటే దాని నుంచి దేవుడు తప్పించాడు. అందుకే నేను ఆ జీవితంలో బ్రతికిన కొన్ని దినాలైనా సరే, ఈ దినాలు కడవరి దినాలు, చివరి దినాలలో బ్రతుకుతూ ఉన్నాం. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు. ఎప్పుడు టప్పుమంటుందో తెలియదు. అందుకే మనం కూడా నీతి యథార్థత కలిగి బ్రతకాలని దేవుడు మనకిక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి, ఈనాడు ఇంకొక మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈమె జీవితంలో మూడోది ఇంకొకటి జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త శిష్యులో ఒకని భార్య అప్పును తీర్చింది. ఎలా తీర్చింది? నూనె ద్వారా తీర్చింది. చూడండి, మనము యథార్థత కలిగి ఉంటే దేవుడు ఆకాశపు వాక్కిన్లు విప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. బుడ్డిలో కొంచెం నూనె మాత్రమే ఉంది ఇంటిలో. ఆ నూనెను ఏం చేశాడు ఎలీషా? అమ్మా, నీ ఇంటిలో ఏది ఉందంటే బుడ్డిలో ఒక కుండలో నూనె ఉంది అనింది. అయితే నువ్వు వెళ్ళి, నీ కుమారులు వెళ్ళి ఇరుగు పొరుగు వారి యొద్ద వట్టి పాత్రలు అంటే ఖాళీ పాత్రలు తీసుకొని నువ్వు నీ పిల్లలు ఇంటిలోకి వెళ్ళి తలుపు మూసుకొని ఆ నూనె పోయి పాత్రలు నిండుతాయి కదా, ఆ నిండిన పాత్రలన్నీ ఒక పక్కకు పెట్టు, ఖాళీ పాత్రలన్నీ ఒక పక్కకుండని నిండినేటు నీ కుమారులు పక్కకి పెట్టేసేయండి అని తెలియజేశాడు. ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే నిండిన పాత్రలన్నీ ఒక పక్కకు పెట్టు అన్నప్పుడు దైవజనుని మాటకు లోబడింది గనకనే ఈ అద్భుతము జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదామా? దైవజనుని మాటకు లోబడింది కాబట్టే నీ ఇంటిలో ఉన్న ఆ కాస్తంత నూనెనే నీ ఇరుగు పొరుగు వాడంత వట్టి పాత్రలు, ఖాళీ పాత్రలు తెచ్చుకొని నువ్వు ఇంటికి వెళ్ళి నీవు నీ పిల్లలు గది తలుపులు వేసుకొని ఈ కార్యము చెయ్యి అని అన్నాడు. ఆ మాటకు లోబడింది. సందేహపడలా, సంశయం పడలా. అవుతుందా, ఇది అసాధ్యమా, సాధ్యమా అనుకోలా. ఇది సమస్తము సాధ్యమని నమ్మింది, విశ్వసించింది, విశ్వాసంతో ఇంటికి వచ్చింది, తలుపులు వేసుకుంది. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరు చూడకుండగా, ఇజ్రాయేల్ ప్రజల మధ్య ఎవరు చూడకుండగా ఆ కార్యము ఖచ్చితంగా నెరవేరుస్తాడని ఇంటిలోకి వెళ్ళి తలుపు మూసుకొని ఆ గొప్ప కార్యము ప్రభువైన దేవుడే చేశారు. ఆ తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? 7వ వచనములో చూస్తే కింది లైన్లో ఏముందంటే, ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన వాటితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అయ్యా, నువ్వు చెప్పినట్టు నేను చేశాను. ఇరుగు పొరుగు వరద వట్టి పాత్రలు, కాలు కుండలు తీసుకొని నేను నా పిల్లలు మాత్రమే ఇంటిలో ఉండి అన్నిటికీ నించాము, అన్నీ నిండిపోయావి, పాత్రలు లేవమ్మా అని బిడ్డలు చెప్పిన వెంటనే నా నూనె ఆగిపోయిందంటే ఎంత అద్భుతం చూడండి. ఇంకా ఖాళీ పాత్రలు ఇంకా లేవు అని అన్న వెంటనే ఆ నూనె ఆమె కుండలో నుంచి ఆగిపోయిందంట. ఆ మాట మళ్ళీ ఆమెలో ఉంచుకున్నకుండా మరలా ఎవరి దగ్గరకు వచ్చింది? దైవజనుని వద్దకు వచ్చింది. అయ్యా, నువ్వు చెప్పినట్టే నేను చేశాను, అన్ని కుండలు నిండాయి అంటే, అమ్మా నువ్వు వెళ్ళి ఆ నూనెను అమ్మి అప్పులవాడు ఉన్నాడు కదా, అవన్న అప్పు తీర్చేసాయి. ఆయన అప్పు తీర్చి మిలిగిన ఇంకా పైసలు ఉన్నాయి కదా, ఆ పైసలతో నీవును నీ పిల్లలు బ్రతుకండి అని చెప్పాడు దైవజనుడు. అలాగనే బ్రతికింది. ఈనాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ, బయట వింటున్న వాళ్ళు కానీ, చూస్తున్న ప్రతి ఒక్కరు కానీ దైవజనుల మాట వింటున్నారా?
వారికి లోబడుతున్నారా? వారి మాట నిజమబ్బా, సేవకులు చెప్పింది విందాము అని స్త్రీ పురుషులందరూ వింటున్నారా? లేదా మాదే జరగాలి, మా మాటనే వినాలి, మాదే మాట పేరు ప్రఖ్యాతి అని అనుకుంటున్నారా? ఎలా ఉంటున్నారు ఒకసారి ఆలోచించండి. ఈ స్త్రీ అయితే దైవజనుని మాట వినింది కాబట్టి, లోబడింది కాబట్టి ఈ కుటుంబంలో ఆ సమస్యను దేవుడు సంపూర్ణం చేసి, సమస్యను ఇంకా సమస్యగా చూడలా, దాన్ని ఏం చేశాడు? సమృద్ధిగా చేశాడు, ఇచ్చేదానిగా చేశాడు, తీసుకునేదానిగా కాదు. ఎలాగా? ఇచ్చేదానిగా చేశాడు, తీసుకునేదానిగా చెయ్యాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? అయితే ఈమె నూనె అమ్మి తన అప్పును తీర్చుకుంది. అయితే ఈ నూనె ఎందుకు గుర్తుందంటే పరిశుద్ధాత్మకు గుర్తుంది. ఈ నూనె అభిషేకిస్తుంది. ఈ నూనె అభిషేకిస్తుంది. ఎవరిని అభిషేకించింది? రాజులను అభిషేకించింది. ఎవరిని అభిషేకించింది? యాజకులను అభిషేకించింది. ఈ నూనె ఎవరికి వాడతారు, ఎలా వాడతారు అని మన బైబిల్లో చూస్తే గనక మొదటిగా రాజులను అనుకున్నాం కదా. చూద్దాం పరిశుద్ధ గ్రంథములో. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం. అతడు వాణ్ణి పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రటి వాడును, చక్కని నేత్రములు కలిగిన వాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వానిని అభిషేకించుము యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాణ్ణి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదుగా బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఏమయ్యాడండి? అభిషేకించబడ్డాడు. అభిషేకించబడిన తర్వాత దేవుని యొద్ద నుంచి పరిశుద్ధాత్మ బలముగా వచ్చిందండి. అందుకే ఈ నూనె పరిశుద్ధాత్మకు గుర్తుంది. ఈ నూనె అభిషేకిస్తే రాజులను అభిషేకించింది. దావీదు ఎక్కడో కడసారి వాడండి. తన తండ్రికి కడసారి వాడు. తన తండ్రి తన సహోదరులు లెక్కనే లేదు వారి దృష్టిలో దావీదు. అయితే అడవిలో చిన్న మంద గొర్రెల మందను కాసుకున్న వాణ్ణిని దేవుడు కోరుకున్నాడు, రాజుగా అభిషేకించాడు. అందుకే ఈ నూనె మొదటిగా అప్పు తీర్చింది, రెండవది రాజుని అభిషేకించింది. మూడవది చూద్దాం, యాజకులను అభిషేకించింది. చూడండి, యాజకులను అభిషేకించింది. నిర్గమకాండం 29 అధ్యాయము. నిర్గమకాండం 29వ అధ్యాయము 6-7 వచనాలు. అతని తల మీద పాగను పెట్టి ఆ పాగ మీద పరిశుద్ధ కిరీటముంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతను అభిషేకింపవలెనను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు స్వయాన మోషేతో మాట్లాడుతున్న మాటలు. మోషే, ఆరోనన్న నీ అన్న ప్రధాన యాజకుడు కావాలి. అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళాలంటే నేను ఆరోన్ని ఏర్పరచుకున్నాను గనక నువ్వు అతన్ని అభిషేకించాలి. ఎలాగా? తైలముతో, కిరీటం పెట్టి. ఆయనకు చాలా మంచి దుస్తులు ఉన్నవండి. ఈ 25 అధ్యాయం, 26, 27, 28, 29 అధ్యాయాలు, ఈ అధ్యాయాలన్నీ చదివితే మందిరము ఎలా కట్టాలి, మందిరములో ఎలాంటి వస్తువులు ఉండాలి, మందిరములో ఏ యాజకుడు ఏ ద్వారమున ఉండాలి అనేటువంటి మొత్తం చెప్పాడు మోషకు ఈ అధ్యాయాలలో.
నిర్గమకాండము 25, 26, 27, 28, 29 అధ్యాయాల వరకు చదివితే గనక ప్రతి యాజకుడు ఒక్కొక్క ద్వారం దగ్గర ఉండాలి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఏర్పరిచేయాలి అని మోషేకు బయలుపరుస్తున్న మాటలు ఇవి. అయితే చివరికి వచ్చేసరికి ఈ 29వ అధ్యాయంలో వచ్చేసరికి మోషేకు హారోనికి చక్కని వస్త్రాలు మీరు కుట్టాలి. ఆ కుట్టిన అంగిని హారోనికి ధరించిన తర్వాత కిరీటము పెట్టి అతని నూనెతో అభిషేకించాలి అని యెహోవా దేవుడు మోషేకు బయలుపరుస్తున్న మాటలు. అందుకే నూనె రాజులను అభిషేకించింది, నూనె అప్పు తీర్చింది, నూనె యాజకులను అభిషేకించింది. ఇంకొక మాట చూసుకుందాం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట చూసుకుందాం. ఈ నూనె దీపస్తంభము దగ్గర నూనె నిరంతరము ఉండాలి. ఆ దీపస్తంభం ఎక్కడ ఉంది? ఆ దీపస్తంభము ఎక్కడ ఉందంటే పరిశుద్ధ స్థలములో ఉంది. ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేది మోషే మాత్రము కాదు. ఎవరు? హారోను వెళ్ళాలి. అందుకే ఈ నూనె నిరంతరము ఆ దీపస్తంభం మీద నిరంతరము వెలగాలి. అలాగే మన ఇంటిలో కూడా దీపం అనే ధూపము ప్రార్థన ఉండాలి. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో చూడండి, నిర్గమకాండం 30వ అధ్యాయము, నిర్గమకాండము 30 అధ్యాయము 7, 8 వచనాలు. హారోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరిచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. మరియు సాయంకాలమందు హారోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలెను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధి నిత్యమైన ధూపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం గట్టిగా చప్పట్లు కొడదామా. నూనె మరొకటి ఎందుకు వాడచ్చు? పరిశుద్ధ స్థలములో దీపము నిత్యము వెలుగుతూ ఉండాలండి, నిత్యము వెలుగుతూ ఉండాలి. అది ఆరిపోవడానికి వీలు లేదు. ఎవరికి తెలియజేస్తున్నాడు ఈ మాటలంటే మోషేకు తెలియజేస్తున్నాడు. నిత్యము హారోను ఆ పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి ఆ దీపంలో నూనె ప్రతి నిత్యము ఎప్పుడెప్పుడంట? ఉదయము సాయంకాలము ఆ నూనె పోస్తూనే ఉండాలి. ఆ నూనె ఏ నూనె తెలుసా? ఆ నూనె ఏ నూనె అంటే దంచి తీసిన ఒలీవ నూనెనంట. అది ఒలీవ గింజల్ని ఏం చేయాలంట? దంచి తీసిన నూనెనంట అది. ఆ నూనె ఆ ప్రదీపముల మీద పోసినప్పుడు ఆ నిత్యము వెలుగుతూ ఉండాలంట. అందుకే ఆ నూనె వెలుగుతూ ఉన్నప్పుడు ఒత్తులుంటాయి కదా, ఉదయము సాయంత్రము హారోను పరిశుద్ధ స్థలములోకి వచ్చి ఆ వెలుగుతున్న ఒత్తులను సరిచేయాలంట. ఇప్పుడు చదివినప్పుడు విన్నాం కదా 7వ వచనంలో. ఏం చేయాలి? దానిలను సరిచేయాలి. సరిచేయాలి? ఆ ఒత్తి ప్రతినిత్యము కాలుతూనే ఉంది. కాలుతూ ఉన్నప్పుడు కాలిన ఒత్తిని ఏం చేయాలి? దాన్ని కత్తిరించాలి. దాన్ని ఏం చేయాలి? కాలిన ఒత్తును దాన్ని తీసివేయాలి. అలా తీసివేసినప్పుడు మరలా ఆ ఒత్తి మరలా వెలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటిది మర్మమునంటే, మనము కూడా ప్రతి నిత్యము దీపం అనే మన ప్రార్థన ఎప్పుడు దీపస్తంభం దగ్గర ఆ మన ప్రార్థన ధూప వేదికగా
ఆ పరిశుద్ధమైన స్థలములోకి లేదా ఆ మహాపట్టణములోకి 12 ముత్తముల చేత కట్టబడిన ఆ పట్టణంలోకి, పరలోకమైన పట్టణంలోకి, ఈ భూమి మీద నుంచి పరలోకానికి మన ప్రార్థన ధూపం వలె పైకి ఎగిసి పోవాలంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరం గట్టిగా చప్పట్లు కొడదామా? ఆ దీపము దగ్గర ఆ నూనె ఎప్పుడూ ఆరిపోవడానికి లేదా ఆ ఒత్తులు కానీ ఆ దంచిన నూనె కానీ ఎప్పుడూ కొదవ ఉండడానికి వీలు లేదు. అది ఆరోనుకు నువ్వు చెప్పు అని మోషే ద్వారా దేవుడే తెలియజేస్తున్నాడు. అందుకే నా జీవితంలో నూనె ఎప్పటికీ అయిపోవడానికి వీలు లేదు. ఆ దీపస్తంభము దగ్గర మన ప్రార్థన ఎప్పుడు అలా ధూపం వలె పరలోకానికి వెళ్ళాలండి. మన ప్రార్థన నిత్యము ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన ఉదయం చేసుకున్నాను కదా, రాత్రి ఎందుకు అనుకోవడానికి వీలు లేదు. నేను రాత్రి చేసుకున్నాను కదా, ఉదయం చేసుకోండి ఇంకెందుకు చేసుకోవాలనుకోవడానికి వీలు లేదు. మన ప్రార్థన ఆ ధూపం వలె పైకి అలా పరలోకానికి వెళ్ళిపోవాలంట. అలా ఉండాలి మన ప్రార్థన. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఆరోను అతని కుమారులను యాజకులనుటకు నువ్వు వారిని అభిషేకించుము అని కూడా మోషకు తెలియజేశాడు. ఆరోనే కాదు, ఆరోని కుమారులను కూడా నువ్వు అభిషేకించు అనని మోషకు తెలియజేశాడండి. అందుకే ఆ నూనె మొట్టమొదటిగా మనం చూసుకున్నప్పుడు ఏం చేసింది? నూనె అప్పును తీర్చింది. రెండోది నూనె రాజులను అభిషేకించింది. మూడోది యాజకులను అభిషేకించింది. నాలుగోది నూనె ఏం చేసింది? పరిశుద్ధ స్థలములో దీపస్తంభములకు నూనె పోస్తూ నిత్యము వెలుగుతూనే ఉండాలి. మనము కూడా ప్రతి నిత్యము వెలుగుతూనే ఉండాలండి, వెలుగుతూనే ఉండాలి. అందుకే ఆ అప్పు చేసి ఆమె ఏం చేసిందంటే చింతపడల. నా భర్త అప్పు చేసి చనిపోయాడు, నేనెందుకు తీర్చాలి అనుకోలా కదా. నా భర్త అప్పు చేశాడు, అది నేను తీర్చాలా, అయితే నా శాత కాదు, నేను ఎక్కడికి వెళ్తే తీరుతుంది సమస్య అని ఆమె అనుకునిందంటే, నేను దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్తేనే ఈ సమస్య తీరుతుంది. ఎందుకంటే ఆయన మనుషులకు దేవునికి మధ్యవర్తి గనక, ఆయన ప్రవక్త గనక నాకు సహాయం చేస్తాడని చెప్పేసి ఆయన సమస్యను దైవజనునికి తీసుకొని వచ్చింది కాబట్టి ఆ సమస్య సాల్వ్ అయింది. దేవుడు ఆమె కుటుంబాన్ని బహుగా దీవించాడు. ఈనాడు నా జీవితంలో కూడా అలాగ దీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మనందరి వెనుకిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. అందరం తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ పాదాల కొందనాలు, స్తోత్రములు, స్తోత్రాలయా. నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అవును తండ్రి, దీపస్తంభము దగ్గర మా ప్రార్థన నిత్యము నా తండ్రి ప్రభువా అయా ఒక పొగవలే నీ సన్నిధికి చేరాలి. ఎప్పుడు నిత్యము ధూపము వేయాలి మేము ప్రార్థనలా నా తండ్రి. అలనాడు నా తండ్రి యాజకులతో మీరు సెలవిచ్చినట్టుగా ఈనాడు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నూనె అప్పు తీర్చినట్టు చూశాం. నూనె రాజులను అభిషేకించింది, నూనె యాజకులను అభిషేకించింది. దేవానికి స్తోత్రాలు. నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. నూనె నా తండ్రి ప్రభువా ఎల్లప్పుడూ నిరంతరము నీ సన్నిధిలో నా తండ్రి వెలుగుతూ ఉంటుంది నాయన. దేవా, మేము కూడా ఆత్మీయ స్థితిలో రోషము కలిగి వెదక కృపను దయచేయండి. ప్రార్థన శక్తి కలిగి బ్రతిక భాగ్యము దయచేయండి. నిరంతరము నీ పాదాలు పట్టుకుని నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.